మేడం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ కేటీఆర్ అనే టార్గెట్ తప్ప రేవంత్ రెడ్డి పాలన అనేది, ప్రజాపాలన అనేది ఎక్కడా జరుగుతలేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం? ఇది ప్రజాపాలన కాదండి, దొంగల పాలన, దోపిడి పాలన, ఒక రాక్షస పాలన. అన్యాయానికి తోడుగా ఉండే పాలన చేస్తున్నారు తప్ప న్యాయమైన పాలన కాదు ఇది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్న పనుల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా అసహనత తెలియజెప్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, తిడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ తిడుతున్నారు. ఈయన చాతగాని పాలన వల్ల ప్రతి ఒక్కరికి బాధే తప్ప ఎవరికి సంతోషం లేదు. ఆయన ఇచ్చిన హామీలు దొంగ హామీలు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఆ హామీలు ఇచ్చి ఏది కూడా అతను చెయ్యలేదు. అది ఎక్కడ అడుగుతారు ఈ ప్రజలు అనేది ఒక భయం స్టార్ట్ అయింది దానిలో. దానికి తోడు మా కేటీఆర్ గారు ప్రతిదీ వివరించి, ఈ రేస్ కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఎకరానికి 7,500 ఇస్తా అని చెప్పి హామీలు ఏమి నెరవేర్చకపోవడం కానీ, ఇవన్నీ ఇంకా పబ్లిక్కి మనకు అందరికీ వివరంగా చెప్పేసరికి ఇతనిలో ఒక భయం స్టార్ట్ అయింది. దానివల్ల ఆ టాపిక్ నుండి డైవర్ట్ చేయడానికి మన కేటీఆర్ గారిని అరెస్ట్ అని ఇది ఒక కొత్త డ్రామా. ఇన్ని రోజులు హైడ్రా అని అదొక డ్రామా అయింది. ఎప్పుడు అతను ఏం చేసినా ఒక న్యూసెన్సే అవుతుంది కానీ మన రాష్ట్రానికి ఒక మంచి పని చేశాడు, కాంగ్రెస్ పాలనలో ఇది అయ్యింది, రేవంత్ రెడ్డి గారు వచ్చేది చేశారు అనేది ఏది కనిపించట్లేదు. ఆయన అదృష్టం వల్ల వచ్చిన పదవే తప్ప ఆయన దేని విధంగా కూడా తగిన వ్యక్తి కాదు సీఎం కానీ నా ఒపీనియన్. అయితే ప్రతి కేసులో ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ, లగచరణ కానీ, ఇప్పుడు ఈ రేస్ కానీ, ప్రతి విషయంలో ప్రతి కేసులో కేటీఆర్ పేరు తీసుకురావడం గల కారణాలు ఏంటి? అదే ప్రతి విషయంలో ఎందుకు తెస్తున్నారు? ప్రజలకు తెలియని విషయాలన్నీ కేటీఆర్ గారు చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు. కొందరికి ఇప్పుడు నాకు కూడా కొన్ని విషయాలు తెలియదు, అట్లా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పేసరికి అతను ప్రూఫ్స్తో సహా, ఆధారాలతో సహా చూపిస్తున్నారు, పేపర్స్తో సహా చూపిస్తున్నారు. ఇగో ఇది ఇలా జరిగింది, ఈ రేస్లో ఇన్ని కోట్లు పెట్టాను, ఇంత లాభం వచ్చింది అని ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు. అట్లాంటప్పుడు నీకెందుకయ్యా నీకు భయం? నువ్వు చూయించు కదా, అతను చేసిన తప్పు నువ్వు చూయించు కదా. ఎందుకు ఎంతసేపు నువ్వు నీ వాదనతోనే ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నావు? ప్రజలు ఎవరు ఇప్పుడు పిచ్చోళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి చైతన్యవంతులు అయ్యారు, ప్రతి ఒక్కరికి జ్ఞానం వచ్చింది, ప్రతి ఒక్కరు ఆ హక్కులు అడిగేలాగా అయిపోయారు ఇప్పుడు. కాబట్టి నువ్వు ఎన్ని కుట్రాలు పడినా, ఎన్ని డ్రామాలు చేసినా నిజం ఎప్పుడైనా గెలుస్తుంది, నిదానంగా గెలుస్తుంది. న్యాయం అనేది ఒకటి ఉంది, చట్టం అనేది ఒకటి ఉంది. ఈయన చేసే పనిలో ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతున్నాయి. అతను దాన్ని తప్పించుకోవడానికి కొత్త డ్రామాలే తప్ప కేటీఆర్ గారు ఏ తప్పు చేయలేదు. ఎక్కడి వరకైనా వస్తారు, ఏమైనా ఆయన నిరూపించుకుంటాడు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం. అయితే ఈ సంవత్సర కాలంలో ఈ 6 గ్యారెంట్లు కానీ, ఈ హామీలు కానీ అమలు అవుతున్నాయి అనుకోవచ్చు అన్నాడు. అమలు అవుతున్నాయని ఎలా అనుకుంటాం? ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. సిగ్గు శరం ఉండాలి. నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేవు. ప్రజల్లో అందరూ తిడుతున్నారు. ఒక సీఎం అయి ఉండి తిట్లు తింటున్నావయ్యా నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. 1000 కోట్ల అప్పు ఎందుకైంది ఈరోజు? ఏం చేశావు? నీ ఇంటి తమ్ముడికి ఈరోజు నీకు ఏం అధికారం ఉందని అతని చేతుల మీద నువ్వు లక్ష్మీ కళ్యాణం ఇప్పిస్తున్నావు? ఎందుకు? నీ ఇంటి గురించి వచ్చావా నువ్వు? సీఎం నీ ఇంటి అభివృద్ధి కోసం వచ్చావా? రాష్ట్రం అభివృద్ధి కోసం వచ్చావా? నేను అడిగేవాళ్ళు లేకనా? ఇదంతా అడిగేవాళ్ళని లోపల జైల్లో పెడతావు. ఇదా నీ పాలన? ఎంతవరకు న్యాయం అనేది ఖచ్చితంగా గెలుస్తుంది. ఈరోజు నీ ఆట ఆగుతుందేమో, రేపు నీకు వస్తుంది ఇదే ఇంకా ఇంతకన్నా కష్టమైన టైం వస్తుంది. తప్పకుండా జనం నీకు బుద్ధి చెప్పి తీరుతారు. అయితే దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కూడా రేవంత్ రెడ్డి పాలన అనేది మోసం చేసింది అనుకోవచ్చా మేడం? రుణమాఫీ కానీ, ఇప్పుడు రైతు భరోసా కానీ, అధికారంలో రాకముందు రైతు భరోసా 15,000 ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు 12,000 అంటున్నారు. మన దేశానికి వెన్నుముక రైతు. మన రాష్ట్రము ఇంత డెవలప్మెంట్ అంటే మన అగ్రికల్చర్లో మన వాళ్ళు చాలా కష్టపడే రైతులు ఎక్కువ ఉన్నారు. మంచి దిగుబడి పండించడానికి, వాళ్ళకి ఇంకా అభివృద్ధి చేయడానికి ఇతను గవర్నమెంట్ నుండి హెల్ప్ చేయాలి. రైతు బంధు ఆయన ఇచ్చిన హామీల్లో కనీసం రైతు బంధు, రైతు భరోసా ఇచ్చినా కూడా ఈరోజు కొంచెమైనా మనకు అన్నం పెట్టే వ్యక్తికి నువ్వు ఎంత ప్రాముఖ్యం. మనము బార్డర్లో జవాన్కి ఇస్తాము రెస్పెక్ట్, రైతుకి ఇస్తాము. అటువంటిది నువ్వు రైతుకి ఈరోజు హింసలు, వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, ఎన్ని శాపనాలు పెడుతున్నారు. మార్పు అని మేము మోసపోయామని కన్నీళ్ళు పెడుతున్నారు. ఆ కన్నీళ్ళ ఉసురు తప్పక మానదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఇదంతా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. మీడియాలో తొందరగా మీడియా వల్ల అందరికీ పబ్లిక్కి చేరుతుంది. కాబట్టి ఎవరు ఎంత తిడుతున్నారు అనేది అతను డైలీ చూస్తున్నాడు. ఇప్పటికైనా ఈ సంవత్సర కాలం అయింది, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ మీద, ఈ బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తావు? నీ అధికారం నీ చేతిలో ఉంది, నువ్వు చెయ్యు.
ఆధారాలతో చూపించి మా పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, నువ్వు నేను ఇలా చేశాను, దానివల్ల ఇలా అప్పు అయిందని చెప్పిట్టు. అసలు ఎందుకు అప్పు అయింది? ఈ అప్పంతా ఎవడి మీద వేస్తావు? నువ్వు చేసిన హామీలు ఏంటి? నువ్వు బస్సు ఫ్రీ పెట్టి ఎవరికి లాభం దానివల్ల? పనికిరాని అవి చేసి అది ఒక్కటి తప్ప ఏం చేస్తాడు అతను? అభివృద్ధి ఏమీ చేయలేదు. అందుకని అతనికి ఇంకా అది క్లియర్గా అర్థమైపోయింది. సీఎం గారికి అది మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఏ ఒక్క లక్షణాలు లేవు, చేసే వాళ్ళకు అడ్డుగా తగులుకుంటున్నాడు తప్ప అతను ఏమీ చేయట్లేదు. ఇంకా ఇప్పటికైనా ఈ రాష్ట్రం ఎలా బాగుపడుతుందని నాకు చాలా బాధగా ఉంది. అయితే ఈ కేసులో ఈ రేస్ ఏదైతే ఉందో ఈ రేస్ కేసు దీంట్లో ఇవాళ కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అడ్వకేట్ ముందు. సో అక్కడ వెళ్తే కానీ అడ్వకేట్ తీసుకొని లోపలికి రావద్దని చెప్పేసి పోలీసు వాళ్ళు కానీ ఏసీబీ ఆఫీసులో కానీ అడ్డుకోవడం జరిగింది. దీనికి ఏ విధంగా చూడొచ్చు మేడం? అయితే ప్లానింగ్ మొత్తం కేటీఆర్ని అరెస్ట్ చేయాలనేనా లేకపోతే ఇంకా మనం నడుస్తున్నట్టు? అడ్డుకుంటున్నాడు అంటే ఎందుకు అడ్డుకుంటాడు? అక్కడ అతని వివరించడానికి, అతను విచారణ చేయడానికి లోపలికి తీసుకెళ్ళి విచారణ చేయాలి. నువ్వు అంటున్నావు కదా ఈ రేస్లో తప్పు చేశాడు కేటీఆర్ అంటున్నావు కదా, మరి అతను నీ దగ్గరికి ఏసీబీ ఆఫీస్కి వచ్చాడు కదా, మీ అధికారుల దగ్గరికే వచ్చాడు కదా విచారణ. నువ్వు లోపలికి రానియకుండా ఎందుకు ఆపుతున్నావు అక్కడ? ఎందుకు నీకు ఆ భయం? ఎందుకు ఈ లాయర్ గారిని తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు? లాయర్ గారు వస్తే మాత్రం నీ చేతిలో అంటే ప్రూఫ్స్ అన్నీ మారిపోతాయా? నీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు. దానివల్ల నువ్వు ఈ టైం పొడిగిస్తూ టైంపాస్ చేస్తూ ప్రజలని పక్కదారి పట్టించే ప్రయత్నం తప్ప వ్యక్తిగత కక్ష పెట్టుకొని పాలన చేస్తున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు వ్యక్తిగత కక్ష ఉంటే చూసుకో, కానీ అభివృద్ధి పథకాలు కూడా చేయి కదా, అప్పుడు నేను ప్రజలు ఒప్పుకుంటారు. సరే సార్ చెప్తా. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పినా ప్రజలు నమ్మేలా లేరు. అన్ని దొంగ ఓట్లతో గెలిచాడు, దేవుళ్ళ మీద ఓట్లతో గెలిచాడు. ప్రతి మాట అబద్ధం, ప్రతి పని అబద్ధం. ఆయనని ఇప్పుడు ఏం చెప్పినా కూడా ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఇదంతా ఆయనకు అర్థమైపోయింది కాబట్టే ఈరోజు ఈ టాపిక్ని ప్రజల నుండి పక్కకు దట్టించాలి. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే పబ్లిక్ అంతా ఇటువైపు మాల్గుతారని తప్ప ఇక్కడ ఏమీ లేదు. కేటీఆర్ గారు ఏ తప్పు చేయలేదు. అతను లోపలికి వెళ్ళడానికి అతను ఒకవేళ ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ గారు అతని పేరు చెప్పలేదని అలాంటి ఏమన్నా కక్షతో ఏమన్నా చేస్తాడేమో తప్ప ఇక్కడ కేటీఆర్ గారి దగ్గర ఏమి దొరకదు. మళ్ళీ ఇప్పుడు అందరు ప్రజలు భయపడుతున్నారు, అరే పేరు మర్చిపోతే ఈయన లోపలేస్తాడేమో అని. అతనంటే హీరో కాబట్టి ఎన్నో లక్షలు పెట్టి ఎంతో ఇప్పుడు మామూలు ప్రజలు పాపం ఎలా బతుకుతారు? ఏంటండి ఈ పాలన? రాక్షస పాలనలో బతుకుతున్నామనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయనకు పోయే కాలం వచ్చింది కాబట్టి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడని నా ఉద్దేశం. చివరిగా మేడం, రేవంత్ రెడ్డికి కేటీఆర్ అనే భయం పట్టుకుంది, ఖచ్చితంగా భయం పట్టుకుంది. కేటీఆర్ గారిని చూస్తేనే దడ, కేసీఆర్ గారిని ఆయన పేరు లేకుండా ఒక్కరోజు కూడా గడవదు ఆయనకు. ఎంతసేపు వీళ్ళని ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాడు పాపం. అభివృద్ధుల వైపు తను పెట్టలేకపోతున్నాడు, తన మనసు అంతా ఇక్కడే ఉంది. ఎంతసేపు వీళ్ళని ఎలా కట్టడి చేయాలి, ఎలా చేయాలి, ప్రజల వైపు వెళ్లకుండా వీళ్ళని ఎలా ఆపాలి అనేదే ఆయనకు ఎక్కువ దృష్టి కనబడుతుంది ప్రజలకి.